నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. తెలుగుదేశం పార్టీ క్యాడర్ అందరూ ఓటర్ల రివిజన్ నమోదు కార్యక్రమంలో పాల్గొని అర్హులైన అందరినీ ఓటర్లుగా నమోదు చేయించడంలో సహకరించండి. కార్మిక వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వల్వల బాబ్జీ. తాడేపల్లిగూడెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వార్షికోత్సవ సభలో పాల్గొన్న జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ కెవి శ్రీనివాసరావు. అధ్యక్షత వహించిన ఛాంబర్ అధ్యక్షులు ఈతకొడు తాతాజీ. మున్సిపల్ కార్యాలయంలో దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా నిర్మించిన స్పెషల్ పబ్లిక్ గ్రీవెన్స్ లో పాల్గొని దరఖాస్తులు స్వీకరించిన ఆర్డీఓ సూర్యారావు, నోడల్ అధికారి దోస్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రేసుబాబు. మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవంలో భాగంగా ఉచిత న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించిన తాడేపల్లిగూడెం సీనియర్ సివిల్ జడ్జ్ మాధవి. భీమడోలు మానవతా శాఖ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం. అతిథిగా పాల్గొన్న ఆప్కబ్ చైర్మన్ గండి వీరాంజనేయులు, మానవతా రాష్ట్ర కన్వీనర్ కోటేశ్వరరావు. ఆదివారం పట్టణంలో నిర్వహించే పల్స్ పోలియో కేంద్రాలకు వెళ్లి 5 సంవత్సరాలలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించండి. మున్సిపల్ కమిషనర్ రేసుబాబు. ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న సర్ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ వార్డు ఇన్ఛార్జీలు, గ్రామ అధ్యక్షులు, బూత్ ఏజెంట్లు తప్పనిసరిగా పాల్గొనాలని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వల్వల బాబ్జీ అన్నారు. ఆయన టీసీసీతో మాట్లాడుతూ సర్ కార్యక్రమం విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తెలిపారన్నారు. పెంటపాడు రూరల్ మండలాల్లో సర్ ప్రోగ్రాం విజయవంతంగా జరుగుతుందన్నారు. పట్టణంలో నమోదుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు ఉందా లేదా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 18 సంవత్సరాలు నిండిన వారు కూడా ఓటు హక్కు నమోదు చేయించుకోవాలని వలవల బాబ్జీ సూచించారు. ఓటర్లందరికీ, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ కమిటీ మెంబర్స్, అలాగే గ్రామ కమిటీ అధ్యక్షులు అందరూ కూడా ఈ సర్ ప్రోగ్రాంలో పాల్గొనండి. ఈవేళ కూడా నిన్నటి రోజున పల్లా శ్రీనివాసరావు గారు మన రాష్ట్ర అధ్యక్షులు మరి టెలికాన్ఫరెన్స్ పెట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని చెప్పి మళ్ళీ చెప్పడం జరిగింది. ఈరోజు పార్టీ ఆఫీస్ నుంచి లోకేష్ గారు చెప్పమన్నారు, మీ నియోజకవర్గాల్లో స్లోగా వెళ్తుంది, ఇది మన కార్యకర్తలు ముందు అన్ని బూతులు టచ్ చేసి అవి మన టీడీపీ యాప్లో పెట్టవలసిన అవసరం ఉంది. మరి అది పెట్టడం లేని మూలానే కనపడడంలా, అది ఖచ్చితంగా కనపడాలి. ముఖ్యంగా రూరల్ మండలం, పెంటపాడు మండలంలో ఈ సర్ ప్రోగ్రాము చాలా స్పీడ్గా జరిగింది. అయితే తాడేపల్లిగూడెం పట్టణంలో ఉన్న మరి అధికారులు పూర్తిగా సహకరిస్తున్న ఎన్యూమరేషన్ చేసే సెక్రటరీలు కానీ వీళ్ళు కానీ కొంతమందిని సస్పెండ్ కూడా చేయడం జరిగింది. అయినా ఈ ప్రోగ్రామ్ని కొంతమంది అయితే సరిగ్గా చేయడం లేదు. తాడేపల్లిగూడెం పట్టణంలో అని ఒక విధంగా అది మున్సిపల్ సిబ్బందికి మరి అవమానం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే గవర్నమెంట్ ఒక ప్రోగ్రాం ఇచ్చింది, రోజు కనీసం 25 మందిని కూడా మీరు ఎన్యూమరేషన్ చేయించలేకపోతే ఇంతమంది ఉండి అది తప్పుడు సంకేతాలు వెళ్తాయి. నిన్న కలెక్టర్ గారు వచ్చారు, అంతకుముందు జాయింట్ కలెక్టర్ గారు వచ్చారు. ఇంతమంది అధికారులు మరి ఈ రకంగా ముందుకు వస్తే తాడేపల్లిగూడెం పట్టణంలో ఉన్న సెక్రటరీలు కానీ మరి ఇతర సిబ్బంది కానీ దీన్ని పూర్తిగా కోఆపరేట్ చేసి ఇమీడియట్లీగా మరి 2-3 రోజుల్లోనే పూర్తిగా లిస్టులన్నీ ఓటర్స్కి అందేలా చేయండి. తర్వాత మళ్ళీ కార్యక్రమం ఉంటుంది.
ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసుకోవాల్సిన అవసరం మీకు ఉంది. దీనికి కావలసిన సహకారాలు మా కూటమి తరఫున మీ అందరికీ అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, వ్యాపారస్తులు ప్రభుత్వానికి వెన్నెముక లాంటి వారని జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ కేవీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ 74వ వార్షికోత్సవం స్థానిక ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఛాంబర్ అధ్యక్షులు ఈతకొడ తాతాజీ అధ్యక్షతన శుక్రవారం సాయంత్రం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ కేవీ శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అంటే వాణిజ్య పన్నుల శాఖకి వ్యాపారస్తులకి మధ్య ఒక వారధి లాంటిదన్నారు. ప్రతి జిల్లాకి ప్రతి పట్టణానికి ఛాంబర్ ఉన్నప్పటికీ తాడేపల్లిగూడెం ఛాంబర్కి ఒక విశిష్టత ఉందన్నారు. స్వర్గీయ రామచందర్ అగర్వాల్ కార్యదర్శిగా అధ్యక్షులుగా చేసిన సేవలు మరవలేనివన్నారు. వ్యాపారస్తులకు ఎటువంటి సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి ప్రయత్నిస్తానన్నారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఈతకొడ తాతాజీ, ఉపాధ్యక్షులు గ్రంథి సత్యనారాయణ, పైబోయిన రఘులు మాట్లాడుతూ తాడేపల్లిగూడెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ రాష్ట్రంలో, దేశంలో ఏ విపత్తు వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నామని తెలిపారు. 73 సంవత్సరాలుగా ఎంతో సమన్వయంతో ఈ ఛాంబర్ నడుస్తుందన్నారు. 75వ వార్షికోత్సవం ఎంతో ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి రవి అగర్వాల్ మాట్లాడుతూ సభ్యులకే కాకుండా ప్రతి వర్తకుడికి ఛాంబర్ సేవలు అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ సభ్యులు పాల్గొన్నారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అంటే వాణిజ్య పన్నుల శాఖకి వ్యాపారస్తులకి ఒక అనుసంధానకర్త, ఒక వారధి, ఒక సమన్వయకర్త. అటువంటి ఛాంబర్కి ప్రతి జిల్లాకి ప్రతి పట్టణానికి ఛాంబర్స్ ఉన్నప్పటికీ ఈ తాడేపల్లిగూడెం ఛాంబర్ ఆఫ్ కామర్స్కి ఒక విశిష్టత అయితే ఉంది. నాకు తెలిసిన వరకు, నాకున్న అవగాహన వరకు ఏంటంటే తాడేపల్లిగూడెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అంటే ఒక ఫైర్ బ్రాండ్ ఛాంబర్ వెస్ట్ గోదావరి జిల్లాలో. దానికి పంచ అధ్యక్షులు కావచ్చు, లేదా దానిలో పంచ కార్యవర్గ సభ్యుల యొక్క క్రియాశీలత కావచ్చు. మొత్తం మీద తాడేపల్లిగూడెం ఛాంబర్ అంటే సేమ్ టైం గొడవలకు అతీతంగా కేవలం వ్యాపారస్తుల యొక్క సమస్యల పరిష్కారం కోసమే చట్టబద్ధంగా చట్ట పరిధిలో సమన్వయం చేసే ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో కూడా ఈ తాడేపల్లిగూడెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఒక ప్రథమ స్థానం చెప్పొచ్చు, గంటలని చెప్పొచ్చు. మీరేదో నన్ను టీచర్ని చెప్పట్లేదు, ఇది మాకున్న అభిప్రాయం. జరుపుకునే ఒక సమావేశం మనం చెప్పొచ్చు. మీతో మాట్లాడే అవకాశం కల్పించేందుకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఒక వ్యాపారస్తుడు ఈ ప్రభుత్వానికి బ్యాక్ బోన్. అటు భారత ప్రభుత్వం కావచ్చు, అటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు. మీరు సజీవంగా ట్యాక్స్ కట్టినంత వరకే ఈ సంక్షేమ అమలు జరుగుతాయి, ఈ ప్రభుత్వాలు నడుస్తాయి, నాకు జీతపత్యాలు వస్తాయి, ఈ వ్యవస్థ ముందుకు వెళ్తుంది. మీరు ఒక్క నెలగా వ్యాపారం మూసేసి కూర్చుని ట్యాక్స్ కట్టకపోతే మొత్తం వ్యవస్థ కొలాప్స్ అవుతుంది. కాబట్టి మీరేంటంటే వ్యాపారస్తులు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, రాష్ట్ర ఆదాయానికి కానీ, మన ఆర్థిక వ్యవస్థ కానీ బ్యాక్ బోన్ అవుతుంది. ఇకపోతే సిహెచ్ మూర్తి గారు, ఆయన లా చదివి మరి ఆయన ఆ రోజుల్లో మేము కుర్రోళ్ళం. మరి ఆయన కూడా కుర్రోటి నుంచి కూడా మరి రమారవి ఆయన 50 సంవత్సరాల దాకా ఈ ఛాంబర్లో వివిధ రకాల పదవులు చేశారు. మీ అందరికంటే మానేపల్లి రాజారావు గారు, ఆయన తండ్రి హనుమంతు లక్ష్మణరావు. మరి ఆయన కుర్రోడు, ఆయన ఫస్ట్లో ఆయన కూడా మంచి యాక్టివ్గా ఛాంబర్లో ఉండేవారు. అలాగే మరి పులవర్తి సచిన్ గారు, వెనుకొండ సుబ్బారాయుడు గారు, ఇదందరూ కూడా మనం తలుచుకోవాలి ఒకసారి. మన పూర్వీకులు మనం మర్చిపోతే మీకు కూడా చెప్పొచ్చు పేరు. ఎందుకంటే వెనుకొండ సుబ్బారాయుడు గారు మరి ప్రతి విషయంలో నేనున్నాను బైబిల్ ఛాంబర్కి అని ప్రతి ఆయన రావటం. అలా పులవర్తి సచిన్ గారు కానీ, మరి ఈలాంజలి గారు అయితే మరి ఆయన ఛాంబర్ అధ్యక్షుడిగా ఉంటూ మరి ఆయన పెద్ద ఎత్తున ఛాంబర్ని తీసుకెళ్తున్నప్పుడే మున్సిపల్ చైర్మన్ అయ్యారు. నేను మున్సిపల్ చైర్మన్ అయ్యాను కాబట్టి నేను ఈ పదవిలో ఉండడం కరెక్ట్ కాదని ఆ రోజున ఆయనే మరి కూర్చోబెట్టి మరి పద్మజావట్ల పైన అప్పుడు కుర్రోని నేను కూడా మీటింగ్కి వెళ్ళాను. నేను ఛాంబర్, మా నాన్నగారు అందులో ఛాంబర్లో ఉండగా చూస్తాకి ఆ రోజు ఆ మీటింగ్లోనే మొట్టమొదటిసారి రామచంద్రరావు గారు సెక్రటరీగా, జొన్న పెద్దబాబు గారిని అధ్యక్షుడిగా ఆ రోజు ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు ఆ అగ్రవాల గారు ఒప్పుకోకపోయినా ఆయన ఒప్పించి మరి ఆయన అప్పుడు సంచుల వ్యాపారం, వేసుకుని పురుకోస వ్యాపారం చేస్తుంటారు. ఈ రంగా ప్రతి వ్యక్తి మనం కొంతమంది మధ్యవచ్చు. కొల్లా నరసింహమూర్తి గారు, మరి కొల్లా నరసింహమూర్తి గారు వైస్ ప్రెసిడెంట్గా ఎన్నాళ్ళు సేవ అందించారు కిన్నాల సంఘానికి. మరి అవునాయి డోనర్, ఎందుకంటే ఛాంబర్ ఈ బిల్డింగ్ కట్టే దాంట్లో మరి మేజర్ డోనర్ ఎవరంటే కొల్లా నరసింహమూర్తి, ఆయన కూడా తెలుసుకోవాలి. ఈ రకంగా ప్రతి వ్యక్తి ఈ ఛాంబర్ 73 సంవత్సరాలకి నిలబడిందంటే
ఇటువంటి వ్యక్తులు ఎంతోమంది ఛాంబర్ మూల స్తంభాలుగా నిలబడి ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఈ 73 ఎప్పుడు గొడవంటూ ఎరగదో అందరం కూడా బయట ఎన్నున్నా లోపలికి వచ్చేటప్పటికి ఒకటే మాట ఉంటుంది. ఛాంబర్లోకి మెంబర్స్ అనేది తక్కువగా ఉండేవారు. అలాగే రామచంద్ర అగర్వాల్ గారు అలా పెద్దకాప్ గారు వచ్చిన తర్వాత మొత్తం వర్తకులందరినీ కూడా ఏకదాటి మీద తీసుకొచ్చి అందరినీ కూడా ఏకీభవించి ఏ కార్యక్రమం చేసినా సరే అందరు సహాయ సహకారంతో చక్కగా చేసుకెళ్లారు. అలాగే ఈ సందర్భంగా ఏంటంటే మన ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు 75వ సంవత్సరాలది చక్కగా మనందరూ కూడా ఈ 73 నుంచి అంటే మామూలుగా 74 రాగానే 74 నుంచి అందరూ కలిపి కూర్చుని సాంబార్లో ఒక కమిటీ కింద ఏర్పడి 75 సంవత్సరాలు చేసుకుంటే పైన మన చాంబర్ ఈ రేణువులన్నీ ఎన్నో రేణువులు కలితో బిల్డింగ్ అవుతుంది. ఆ రేణువులు చేయాలంటే చాంబర్ లో ఉన్న ఆ రోజున కష్టపడిన వాళ్ళందరినీ కూడా ఆ 75వ ఉత్సవంలో వాళ్ళందరినీ తలుచుకుని వాళ్ళందరూ కూడా పైన సంతోషించాలని, ఆ విధంగా వాళ్ళ బ్లెస్సెస్ కూడా మనకు ఉండి ఇంకా అభివృద్ధిలో చేయాలని మనందరూ ఏకతాటిపై ఉండి మన సామాన్య అంటే ఇప్పుడు కొన్ని అసోసియేషన్లు ఏర్పడుకున్నాయి. కాకపోయినా తాతాజీ గారు వచ్చిన తర్వాత వాళ్ళని కూడా అసోసియేషన్ వాళ్ళు కూడా ప్రెసిడెంట్ సెక్రటరీని కూడా ఇందులో మెంబర్స్ గా జాయించుకుని ఏకీకృతం అందరూ కూడా చాంబర్లో ఒకే కోడి కింద ఉన్నామని ఆయన ఆశయం. అలాగే మనందరం కలిపి ఏకతాటి మీద ఉండి ఒకే మాట మీద ఉండి మనం సాధించామని ఆశిస్తూ ఒక 100 సంవత్సరాల క్రితంకి వెళ్తే తాడేపులగూడ అనే ఊరే లేదు. తాడేపులగూడ ఉన్న వాళ్ళందరూ మైగ్రేట్. పక్కన పెంటపాడు ఉంది, మన జోలపాలు ఉంది, యాగర్లపల్లి ఉంది, కరకట్టలు ఉన్నాయి. తాడేపులగూడ అనే ఊరు 100 సంవత్సరాల క్రితం లేదు. ఏంటంటే సెంటర్ అయ్యేటప్పటికి చుట్టుపక్కల ఉన్న ఊర్ల నుంచి వేరే ఊర్ల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడి తాడేపులగూడెం అభివృద్ధి వ్యాపారానికి అభివృద్ధి చెంది స్టేట్ లోనే కొన్ని వ్యాపారాలకి తాడేపులగూడెం గుర్తింపు వచ్చిందంటే ఛాంబర్. అప్పుడున్న గవర్నమెంట్ చట్టాలు దీనివల్ల చాలా ఇబ్బంది పడేవారు. దాని గురించి అందరూ యూనిటీగా ఉండాలని మనందరూ అప్పుడున్న పెద్దలందరూ ఆలోచించి ఛాంబర్ని పెట్టిన తర్వాత అలాగే గవర్నమెంట్ వాళ్ళ రూల్స్ ను కూడా లిబరల్ చేసి అటు వర్తకులకి అటు ప్రజలకి అనుకూలంగా ఉండేటట్టు ఇది రూల్స్ ని చేసి ఈ ఛాంబర్ నడుస్తుంది. అలాగే ఏ ఆపద వచ్చినా సరే తాడేపులగూడెం కాదు, స్టేటే కాదు, ఇండియాలో ఎక్కడ ఏ ఆపద వచ్చినా సరే మన ఛాంబర్ తరఫున డొనేట్ చేయడం. దీనికి అందరికీ కారణం మన సభ్యులందరూ ముందుండి దీన్ని నడిపించడం వల్ల. దానికి కారణం అందరూ సహాయం చేసి ఈ ఛాంబర్ ఎదురుకెళ్ళాలి. ఈ పెద్దలందరూ ఆ రోజున ఆలోచించి చేసిన ఈ కృషి వల్ల ఈ ఛాంబర్ ఇలా ఉంది. తాడేపల్లిగూడెం పురపాలక సంఘం ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభావంతుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ కార్యక్రమాన్ని శనివారం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించారు. ఆర్డీఓ సూర్యారావు, కమిషనర్ యేసుబాబు, పీజీఆర్ఎస్ నోడల్ ఆఫీసర్ దోసరెడ్డులు పాల్గొని విభిన్న ప్రతిభావంతుల నుండి నేరుగా అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో 40 మందికి పైగా విభిన్న ప్రతిభావంతులు తమ తల్లిదండ్రులతో హాజరై అర్జీలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కూటమి పార్టీల అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, పట్నాల రాంపండు, దువ్వా శ్రీనివాస్, టీఎల్ఎఫ్ గుండుమోగుల పద్మప్రియ, మున్సిపల్ మేనేజర్, మున్సిపల్ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు, రెవెన్యూ, ఐసీడీఎస్, వైద్య ఆరోగ్య శాఖ, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ ఆఫీస్ పరిధిలో వికలాంగుల గురించి ప్రత్యేక పీజీఆర్ఎస్ అనేది ప్రత్యేకంగా నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఎవరైతే ఉన్నారో అధికారులు, అర్జీదారులు, ప్రజాప్రతినిధులు, మీడియా వారు అందరికీ నా యొక్క నమస్కారాలు. మరి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ విభిన్న ప్రతిభావంతులకి ప్రత్యేకంగా ఒక పీజీఆర్ఎస్ నిర్వహించి వాళ్ళకున్నటువంటి సమస్యలు తెలుసుకుని వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించాలన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం పెట్టడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా అర్హత కలిగిన అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇప్పుడు అర్జీల స్వీకరణ మొదలవుతుంది. రిజిస్ట్రేషన్ చేసుకుని ఇక్కడికి వచ్చి ఇస్తే అది ఏ విధంగా పరిష్కరించాలో చూసి ఆ విధంగా పరిష్కరించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఆదేశాల ప్రకారం ప్రతి శుక్రవారం, ప్రతి నెల 3వ శుక్రవారం నాడు ఎవరైతే మనకి విభిన్న ప్రతిభావంతులు ఉన్నారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో అందులో భాగంగా ఈరోజు మరి ఎవరైతే డిజేబుల్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు ఉన్నటువంటి సమస్యలకి దరఖాస్తులు స్వీకరించి దాన్ని పీజీఆర్ఎస్ వెబ్సైట్లో ఆన్లైన్ చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత దానికి
పరిష్కరించే అధికారులు ఏదైతే శాఖ ఉందో ఆ శాఖ అధికారులు పరిశీలించి దాని సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఏంటంటే మనకి గత 3 నెలల నుంచి కూడా నిర్వహించినటువంటి దానిలో చాలామంది 6,000 పెన్షన్ వచ్చినటువంటి వాళ్ళు 15,000 రూపాయలు కావాలని చాలా దరఖాస్తులు మనకు వస్తున్నాయి. సో వీళ్ళన్నింటినీ కూడా ఏంటంటే బెడ్ రీడర్ కేసులన్నింటినీ కూడా మనకి డిఎంఎన్హెచ్ఓ గారు డిసిహెచ్ఎస్ గారు ఒక ప్లాన్ తయారు చేసి మనకి ఇక్కడ డాక్టర్లు లేరు, ఏలూరు వెళ్ళవలసి ఉంది. సో వాళ్ళు ఆ లిస్ట్ అవుట్ చేసుకొని వాళ్ళని ఏలూరు పంపించి అక్కడ వాళ్ళకి సర్టిఫికేట్లు ఇచ్చి సర్టిఫికేట్ని ఆన్లైన్లో నమోదు చేయడం జరుగుతుంది. ఆ నమోదు చేసిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఎప్పుడు వాళ్ళకి పెన్షన్ ఎక్కడికి వచ్చిందో అప్పుడు ఇవ్వడం జరుగుతుంది. వికలాంగుల సంక్షేమం కొరకు వారికి ఏ విధమైన అవసరం ఉంది దాన్ని పీజీఆర్ రూపంలో దరఖాస్తు తీసుకోవడానికి మన ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం గౌరవ జిల్లా కలెక్టర్ వారి ఉత్తర్వు ప్రకారం వారు మన తాడేపల్లిగూడెం పురపాలక సంఘంలో పీజీఆర్ కార్యక్రమం అంటే వికలాంగుల కొరకు పీజీఆర్ కార్యక్రమం స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఏ రకమైన అంటే వికలాంగులకు ఏ రకమైన సమస్య ఉన్నా అలాగంటే వాళ్ళకి పెన్షన్ రాకపోయినా లేకపోతే వీల్ చైర్స్ కావాల్సి ఉన్నా లేకపోతే ఏది అవసరం ఉందో దాన్ని లిఖితపూర్వకమైన దరఖాస్తు ఇచ్చి వారి ఆధార్ కార్డు ఒకటి సబ్మిట్ చేస్తే ఇక్కడ రిజిస్ట్రేషన్ కూడా జరుగుతుంది. వారు దేనికి వచ్చారు, వారి అవసరత ఏంటి అనేది రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి ఒక ఎక్నాలెడ్జ్మెంట్ కూడా ఇస్తారు. తదుపరి వారి యొక్క దరఖాస్తు మీద తీసుకున్న చర్యలు కూడా ఎండార్స్మెంట్ ద్వారా తెలియపరిచి ఆ పీజీఆర్ అప్లికేషన్ ముగింపు చేస్తారు. కనుక మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా రిజిస్ట్రేషన్ కౌంటర్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకుని వచ్చి దరఖాస్తు డీడీ గారికి అలాగే ఆర్డీఓ గారికి అందజేయవలసిందిగా కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం మన తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల్ బాబుజీ గారు అలాగే బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ దివ్యాంగులకు గ్రీవెన్స్ పెట్టడం జరిగింది. ఎందుకంటే 6,000 రూపాయలు పెన్షన్ తీసుకున్న వాళ్ళు బెడ్ రీడింగ్ కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా భీమవరం తీసుకెళ్ళాలంటే అతి కష్టం అవుతున్న మూలంగా ఆర్డీఓ గారు, కమిషనర్ గారు అలాగే కలెక్టర్ గారు ఇక్కడ ఈ యొక్క సదరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా ఆనందకరం. ఎందుకంటే దూర ప్రాంతాలు వెళ్ళి ఇక్కడ ఉన్న వికలాంగులను తీసుకెళ్ళి అంత దూరం వెళ్ళడం అంటే మాటలు కాదు. అలాంటిది ఇక్కడ తీసుకొచ్చి ఈ రోజు వాళ్ళు ఒక అప్లికేషన్ వాళ్ళకి ఏమైనా కావాలితే వాహనం వాళ్ళకి ఏమైనా లోన్ కావాలితే లోను ఏదైనా కావాల్సి వస్తే ఇక్కడ అర్జీ పెట్టుకుంటే త్వరలో అర్జీని తొలగిస్తారు. కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా ఈ సదరన్ క్యాంప్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ అలాగే ప్రతిరోజు కూడా మన కమిషనర్ గారు వాటుబాటు చేయడం అక్కడ ఉన్న సమస్యలను తెలియపడడం వెంటనే పరిష్కరిస్తున్నందుకు ముందుగా మున్సిపల్ సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు తాడేపల్లిగూడెం నియోజకవర్గ కమిషనర్ గారి సారథ్యంలో మరి ఇక్కడ వికలాంగులకి ఏదైతే పెన్షన్ కార్యక్రమం గురించి మరి ఏదైతే అప్లై చేసుకోవడానికి పీజీఆర్ఎస్ అనే కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇక్కడ అందరూ కూడా వికలాంగులందరూ కూడా వాళ్ళ పరిస్థితిని చూసి వాళ్ళకున్న చదరం సర్టిఫికేటు వాళ్ళ పరిస్థితి ఇంతకుముందు ఏదైతే డిజేబుల్ ఎవరైతే నిజమైన వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం అందించాలని ఒక మంచి ఉద్దేశంతో మరి తాడేపల్లిగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ గారు మరి తాడేపల్లిగూడెం టౌన్లో పెట్టమని చెప్పడం ఆదేశించడం జరిగింది. దాని భాగంగా ఈవేళ ఏదైతే డిజేబుల్ ఉన్న వాళ్ళు నిజమైన వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మున్సిపల్ ఆఫీస్కి వచ్చి మరి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుని ఏదైతే స్పెషల్ ఆఫీసర్ ఆర్డీఓ గారికి, స్పెషల్ నోడల్ ఆఫీసర్ గారికి, కమిషనర్ గారికి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం నుంచి మరి ఏదైతే వికలాంగులకి మరి నిధులు పెన్షన్ కార్యక్రమం పెట్టడం జరుగుతుంది. స్పెషల్ గ్రీవెన్స్ సెల్లో భాగంగా వికలాంగులు అంటే సదరన్ సర్టిఫికేట్ లేని వాళ్ళకి అంటే ఎక్కడికో భీమవరం వెళ్ళి చేయించుకోవడం అలా ఇబ్బంది అవుతుందని చెప్పి ఈ స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో పెట్టిన కార్యక్రమానికి విచ్చేసిన చాలామంది వికలాంగులు వచ్చేసారు. అంటే ఒక అపోహ ఉంది, అంటే పెన్షన్ పోద్దామో అని చెప్పి సదరన్ చేయించుకోవడం మానేస్తున్నారు. కానీ అది కాదు, ఈ పెన్షన్ లాగా ఉంటుంది, కానీ సదరన్ చేయించుకుంటే ఇంకా డబ్బులు పెరిగే ఛాన్స్ ఉంది. దాని గురించి ఈ అవకాశాన్ని వికలాంగులు తల్లిదండ్రులు అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటే, అలాగే ప్రతి నెల ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఇస్తున్న పెన్షన్ అంటే ఆయన సొంతంగా ఇచ్చే 1,80,000 కాకుండా సుమారు ఇంకో 30 మంది దాతలు ఈ వికలాంగులకి పెన్షన్ వాళ్ళకి అలాగే ఇచ్చే ప్రతి దాతకి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవం సందర్భంగా తాడేపల్లిగూడెం సీనియర్ సివిల్ జడ్జ్ కె మాధవి ఆధ్వర్యంలో నారాయణ జూనియర్ కాలేజ్లో విద్యార్థులకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఆమె మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు వినియోగించరాదని, వాటి వల్ల భవిష్యత్ అంధకారమవుతుందన్నారు. తాడేపల్లిగూడెం సబ్ ఇన్స్పెక్టర్ కె వెంకటరమణ, బార్ అసోసియేషన్ సెక్రటరీ కంకట శ్రీనివాసరావు, కాలేజ్ ప్రిన్సిపల్ కె నాగబాబు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ సురేష్, విద్యార్థులు పాల్గొన్నారు. మానవతా స్వచ్ఛంద సంస్థ భీముడోల్ మండల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం శనివారం ఘనంగా జరిగింది. స్థానిక గ్రామ దేవతల ఆలయ ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సంస్థ ప్రతినిధులు, సేవా కార్యకర్తలు, దాతలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమం ప్రారంభంలో సంస్థ జిల్లా కోఆర్డినేటర్ రామశెట్టి గంగాధరరావు గత ఏడాది నిర్వహించిన సేవా కార్యక్రమాలు, వార్షిక నివేదిక, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలను వివరించారు. అనంతరం ఏపీ ఆప్కప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, మానవతా రాష్ట్ర కన్వీనర్ కోటేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు సూర్యనారాయణ సమక్షంలో నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. మండల అధ్యక్షుడిగా చిల్లపర్తి ఆదినారాయణ, కార్యదర్శిగా పాండురంగారావు, కన్వీనర్గా రమణశంకర్తో పాటు కార్యవర్గ సభ్యులు, అనుబంధ విభాగాల ప్రతినిధులు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జరిగిన సభలో ఏపీ ఆప్కప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ సమాజ హితమే లక్ష్యంగా మానవతా స్వచ్ఛంద సంస్థ చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు. సేవాభావంతో మరింత విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టి సమాజానికి ఆదర్శంగా నిలవాలని నూతన కార్యవర్గానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు, సభ్యులు, దాతలు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. మరి మండల అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి సోదరులు ఆదినారాయణ గారు, అలాగే కార్యదర్శిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి పాండురంగారావు గారు, రమణశంకర్ గారు, గణేష్ కుమార్ గారు, ధర్మారావు గారు, కపిరాజ్ గారు, నాగ వెంకటరమణ గారు, చంద్ర కృష్ణమోహన్ గారు, అర్జునరావు గారు, మరి వారితో పాటు డైరెక్టర్గా కూడా ప్రమాణ స్వీకారం చేసినటువంటి వివిధ హోదాల్లో పదవీ ప్రమాణ స్వీకారం చేసినటువంటి పెద్దలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ముందుగా ఈ మానవత ఎవరైతే రూపకర్త మరి రెడ్డి గారు ఉన్నారో వారితో పాటు మన భీముడోలు కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతాలకందరికీ కూడా ఈ మానవత గురించి బాగా పాటుపడినటువంటి కీర్తిశేషులు అప్పక రాంబాబు గారికి జోహార్లు అర్పిస్తూ, అలాగే మరి మన మధ్యలో ఎంతో మరి పెద్ద మనిషిగా ఉండి ఈ టెంపుల్స్ కానీ ఈ గ్రామ కమిటీలో కూడా మనకు ఎంతో తలలో నాలుగులో ఉండేటువంటి శ్రీనివాసరావు గారికి కూడా జోహార్లు అర్పిస్తూ ఈ మానవత మరి సభ సందర్భంగా అటువంటి పెద్దలు పనిచేసినటువంటి మరి మన గంగాధరరావు గారు ఇప్పుడు ప్రజెంట్ జిల్లా కానీ రెడ్డి గారితో కోఆర్డినేట్ చేసుకుని మన మండలం కానీ జిల్లా కానీ కోఆర్డినేట్ చేసినటువంటి గంగాధరరావు గారు, వారికి సహకరిస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా ఈ కార్యక్రమం తరఫున స్వాగతం పలుకుతూ, మరి ఇంటింతై ఒడ్డుంటాయి అనే సామెత విధంగా మరి ఎప్పుడో కొంతమంది సభ్యులతో మాత్రమే స్టార్ట్ అయ్యి ఈవేళ మానవతా సంస్థ ఇందాక మరి పెద్దలు చేసినట్లు ఇంటర్నేషనల్ సంస్థలను కూడా తలదొందినట్టు మరి ఈవేళ సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నారంటే అది చాలా మనందరికీ కూడా గర్వకారణం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్ నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచెకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడును. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం, సెల్ 9603996028. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్,
ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. జూన్ 28 ఆదివారం జరిగే పల్స్ పోలియో కార్యక్రమాన్ని పట్టణ ప్రజలందరూ వినియోగించుకోవాలని మున్సిపల్ కమిషనర్ రేస్ బాబు టీసీసీ న్యూస్ ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాడేపల్లిగూడెం పట్టణంలో 54 కేంద్రాల వద్ద సిబ్బందితో పల్స్ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 0 నుంచి 5 సంవత్సరాలలోపు పిల్లలను తల్లిదండ్రులందరూ తీసుకువచ్చి పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. తాడేపల్లిగూడెం పట్టణాన్ని పోలియో రహిత సమాజంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. రేపు 28/6/2026 తేదీ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగే పల్స్ పోలియో కార్యక్రమం అంటే నేషనల్ పల్స్ పోలియో డేగా రేపు నిర్ణయించడం జరిగింది. కనుక ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటిలో ఉన్న 0 to 5 years అంటే అప్పుడే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి 5 years లోపు పిల్లలందరికీ కూడా పల్స్ పోలియో చుక్కలు వేయించి పల్స్ పోలియో నుండి నిర్మూలన చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ తాడేపల్లిగూడెం పట్టణంలో 54 సెంటర్లు పల్స్ పోలియో సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదే బస్ స్టాండు, రైల్వే స్టేషను, అన్ని రద్దీ ప్రదేశాల్లో కూడా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ అర్బన్ హెల్త్ సెంటర్లో కూడా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. మీ దగ్గరలో ఎక్కడైతే ఈ పల్స్ పోలియో కేంద్రాలు ఉన్నాయో అక్కడికి తీసుకెళ్ళి పిల్లలందరికీ కూడా 0 to 5 years పిల్లలందరికీ కూడా పల్స్ పోలియో చుక్కలు వేయించవలసిందిగా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. P4లో భాగంగా దాతల సహకారంతో ప్రభుత్వ ఆసుపత్రికి 15 లక్షల రూపాయలు విలువ చేసే లాప్రోస్కోపిక్ మిషన్ను స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ఇటీవల అందజేశారు. ఈ సందర్భంగా నల్లజర్లకు చెందిన ఎండ్రపాటి గోయమ్మకి లాప్రోస్కోపిక్ మిషన్ ద్వారా మొదటి ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పట్టణ అధ్యక్షుడు వత్తనపల్లి కాశీ, అడబాల నారాయణమూర్తి, చాపల రమేష్, కాళ్ళ గోపికృష్ణ, మద్దాల మణికుమార్, పెంట రాజేశ్వరి తదితరులు ఎమ్మెల్యే బొలిశెట్టి ఆదేశాల మేరకు పేషెంట్ను పలకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడా లేనటువంటి అధునాతన మిషన్ను స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ ఫోన్ ద్వారా పేషెంట్ బంధువులతో మాట్లాడారు. ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకున్నారు. విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేసిన డాక్టర్ను అభినందించారు. ఎండ్రపాటి గొయ్యమ్మ అనే ఒక 61 సంవత్సరాల మహిళ. ఆవిడ గత 5 రోజులుగా జ్వరం, వాంతులు, విరోచనాలతోటి నల్లజర్ల నుంచి మన ఏరియా హాస్పిటల్ తాడేపల్లిగూడెంకి దినాన సాయంత్రం 4:30 గంటలకు మా హాస్పిటల్కి తీసుకుని వచ్చారు. ఆవిడని వాళ్ళ బంధువులైనటువంటి వాళ్ళ కుమారుడు, వాళ్ళ కూతురు, వాళ్ళ మనవడు కూడా తీసుకుని వచ్చారు. 4:30 గంటలకి మా హాస్పిటల్ తీసుకొచ్చిన వెంటనే డ్యూటీ డాక్టర్ గారు, ఎందుకంటే నిన్నటి దినాన పబ్లిక్ హాలిడే, రెగ్యులర్గా అందరూ ఉండరు పబ్లిక్ హాలిడే రోజున, అయినప్పటికీ మా క్యాజువాలిటీ డ్యూటీ డాక్టర్ ఆనంద్ స్వరూప్ సారు, అట్లాగే నవీన్ సార్, మరి సూపరింటెండెంట్ గారు విజయలక్ష్మి గారు మేడం గారి సూచనల మేరకు మేమందరం కలిసి ఈ కేసు టేకప్ చేసి నవీన్ సార్ మరి ఈ కేసు ఈ రోజున పోస్ట్ చేసుకుని విజయవంతంగా సర్జరీ కంప్లీట్ చేశారు. ఆవిడ ప్రస్తుతం బాగున్నారు, బాగానే కోలుకుంటున్నారు. గడిచిన నెలలోనే మన ఎమ్మెల్యే గారు సర్జరీ డిపార్ట్మెంట్లో లేటెస్ట్ ఎక్విప్మెంట్ లాప్రోస్కోప్ గడిచిన నెలలో మాకు అందజేశారు. అది మేము ఓపెనింగ్ చేసుకున్నాము. అది ఈ రోజున మేము దాన్ని వాడటానికి మా డాక్టర్స్ అందరూ, టీమ్ ఆఫ్ డాక్టర్స్ మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాము. అట్ ద సేమ్ టైం ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి మరొకసారి సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదైతే నల్లజర్ల గ్రామంలో ఎండ్రపాటి గొయ్యమ్మ అనే మహిళ, మరి వయసు సుమారు 64 సంవత్సరాలు, ఆవిడకి వారం రోజుల నుంచి కడుపులో నొప్పి రావడం జరిగింది. మరి ప్రైవేట్ హాస్పిటల్కి అన్నింటికి తణుకు తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ సుమారు 2 లక్షల రూపాయలు ఈ ఆపరేషన్ నిమిత్తం అక్కడ ప్రైవేట్ హాస్పిటల్ అడగడగా తాడేపల్లిగూడెంలో ప్రభుత్వ హాస్పిటల్లో సరైన వైద్యం బాగా చేస్తున్నారు అని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం జరిగింది. ఇక్కడ ఏదైతే మరి డాక్టర్ నవీన్ గారు ఎంఎస్ గారిని కలవడం, వెంటనే చూసి మరి ఏదైతే అపెండిక్సైటిస్లో లంబ అయిపోయింది, ఇది సర్జరీ చేయాలంటే చాలా ఇబ్బందికరమైన విషయం. ఏదైతే తాడేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఇక్కడ లాప్రోస్కోపీ 15 లక్షల రూపాయలతోటి ఏదైతే డాక్టర్ కళ్యాణ్ గారు వాళ్ళ సిస్టర్ తోటి ఎమ్మెల్యే గారు P4లో భాగంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అది రాగానే ఏదైతే నన్ను ఈ కేసు రాగానే మరి ఇవాళ ఆపరేషన్ చేసి ఆవిడని బతికించిన విషయంలో నిజంగా చాలా హ్యాట్సాప్ అండి. డాక్టర్ నవీన్ గారికి, ఆర్ఎం గారికి, సూపరింటెండెంట్ గారికి, ఇక్కడ స్టాఫ్కి అందరికీ కూడా. మా చిన్నతనంలో మరి భారతదేశానికి ఒకే ఒక నినాదం, అది గరీబీ హటావో అనే ఒక నినాదం ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చారు. మరి తర్వాత రోటీ కపడా ఔర్ మకాన్ అనే ఇల్లు, మరి ఆహారం అలాగే ఉండి, అయితే ఇప్పుడు ఇంకో 2 ఎక్స్ట్రా మనకు కలిసినాయి ఈ పరిపాలనలో.
ఆ రెండు ఏంటంటే విద్య, వైద్యం. మరి నిజంగా మనకి విద్యా, వైద్యం రెండు కూడా మన సామాన్య మానవులకి అందుబాటులో ఉంటే మన భారతదేశానికి నిజంగా స్వాతంత్రం వచ్చినట్టే. మరి వైద్యం అందక ఎంతోమంది అసూలు పోస్తున్నారు. మరి ఇప్పుడు ఈవేళ గొయ్యమ్మ గారికి ఈవేళ లాప్రోస్కోపిక్ ఆపరేషన్ మన ఇక్కడ తాడిపల్లిగూడెం హాస్పిటల్లో జరిగింది. మరి దానికి మరి దాతలు 15 లక్షల రూపాయలతో ఆ మిషన్ కొనివ్వటం, మరి ఈవేళ ఇటువంటి కార్యక్రమాలను చేపట్టినటువంటి మరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి, అలాగే ఎమ్మెల్యే గారికి సహాయ సహకారాలు అందించిన డాక్టర్లందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ. నమస్కారం అండి. మా అమ్మమ్మ గారికి పోయిన ఆదివారం కడుపులో నొప్పిలా వచ్చిందండి. నల్లజర్లండి మాది. కడుపులో నొప్పి వస్తే మామూలు నొప్పి అనుకుని లోకల్ ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళారండి. వెళ్ళి 2 రోజులు వైద్యం చేయించుకున్నారు, కానీ ఏదో నొప్పి తగ్గేది, కానీ ఇంకా నొప్పి ఎక్కువైపోయిందండి. అయితే మా లోకల్లో పుల్లలపాడు ఒక డాక్టర్ గారు ఉన్నారండి. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు పరీక్ష చేస్తే అమ్మ లోపల చాలా ఇబ్బంది ఉంది, వాపు ఉందని చాలా ఇబ్బంది పడ్డారండి. ఇబ్బంది పడినప్పుడు మేము నిన్న పొద్దున్న వచ్చామండి. నిన్న పొద్దున్న వచ్చినప్పుడు హాస్పిటల్లో డాక్టర్ గారు చాలా బాగా రెస్పాండ్ అయ్యారండి. ఆయన వెంటనే పరీక్ష చేయించి బ్లడ్ టెస్ట్ చేయించి లోపల హాస్పిటల్ అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎంతో స్పీడ్గానండి, ఒక ప్రైవేట్ హాస్పిటల్ కూడా పనిచేయకుండా అంత స్పీడ్గా వెంటనే బ్లడ్ టెస్ట్లు, ఈసీజీలు అన్నీ చేసి దగ్గర మా అమ్మమ్మ గారికి కడుపులో కణితది పేగు వాచిపోయి బద్దలైపోయండి, నీరు పట్టేసి చాలా ఇబ్బంది అయిందండి. అయితే నవీన్ సార్ గారు ఎంతో కష్టపడి మా అమ్మమ్మ గారికి ఆపరేషన్ చేసి మా అమ్మమ్మ గారిని బ్రతికించారండి. నవీన్ సార్ గారికి థ్యాంక్ యూ సార్. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణను BLOలు, BLAలు సమన్వయంతో జయప్రదం చేయాలని తాడేపల్లిగూడెం ఆర్డీఓ కోరారు. శనివారం తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయంలో BLAలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ సూర్యారావు మాట్లాడుతూ జూలై 14వ తేదీతో సర్ కార్యక్రమం ముగుస్తుందన్నారు. ఎన్నికల కమిషన్ అప్పగించిన బాధ్యతను సక్రమంగా పూర్తి చేయాలన్నారు. అర్హులైన ఓటర్లు ఎవరూ జాబితా నుంచి తొలగించరాదన్నారు. ఈ కార్యక్రమం విజయవంతానికి కృషి చేయాలన్నారు. వివిధ రాజకీయ పార్టీల ఏజెంట్లు పాల్గొన్నారు. ఇప్పుడు మేము ఓన్లీ పాత ఓటర్ లిస్ట్కి ఈ ఓటర్కి సంబంధం ఏంటన్నది మాత్రమే తీసుకుంటాం. అలా సంబంధం ఎస్టాబ్లిష్ అయింది, వాళ్ళ తాతగారికి ఓటు ఉంది, ఈయనకి మనోడికి ఇప్పుడు ఓటు ఇచ్చాను, ఆయన సంబంధం చెప్పారు, ఇక దానికి డాక్యుమెంట్ ఏమి కలెక్ట్ చేయట్లేదు. ఎవరికైతే సంబంధం ఎస్టాబ్లిష్ అవ్వట్లేదు, మ్యాపింగ్ లేదు, వాళ్ళకి మాత్రమే మనం ప్రూఫ్స్ అన్నాయి కలెక్ట్ చేస్తున్నాము. అవి 11 రకాల ప్రూఫ్స్ ఉన్నాయి. అందులో స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఐడి కార్డ్స్, అతను పుట్టినరోజు సర్టిఫికేట్, అందరికీ సామాన్యంగా అతి సామాన్యంగా ఆధార్ కార్డు కాకుండా ఆధార్ కార్డుకి ఒక లిమిటేషన్ ఉంది. ఏం లిమిటేషను? ఆధార్ కార్డు అతను షేర్ చేసుకునే కన్సెంట్ మనకి ఇవ్వాలి. నువ్వు ఆధార్ కార్డు ఇవ్వని చెప్తే మనం డిమాండ్ చేయడానికి లేదు, అతను కన్సెంట్ ఇవ్వాలి. కన్సెంట్ ఇచ్చిన సందర్భంలో ఆధార్ కార్డు తీసుకోవచ్చు. ఈ కన్సెంట్ అన్న కార్యక్రమం ఉంది కాబట్టి ఫ్రీగా అడగలేము కాబట్టి దాని విషయంలో అలా జాగ్రత్త చెప్పడం జరిగింది. అంతే తప్ప ఆధార్ కార్డు తీసుకోవద్దని కానీ ఆధార్ కార్డు మాత్రమే తీసుకోమని కానీ మనం చెప్పట్లేదు. ఇంకా తర్వాత అందరి దగ్గర ఉండేది, అందరూ చదువుకున్నారు కాబట్టి 10వ తరగతి సర్టిఫికేట్ ఉంటుంది. 10వ తరగతి సర్టిఫికేట్ని కూడా మనం దీనికి పుట్టిన తేదీకి మనం ప్రామాణికంగా తీసుకుంటున్నాము, అది కూడా తీసుకోవచ్చు. మేజర్గా దొరికేది ఆధార్ కార్డు, 10th క్లాస్ సర్టిఫికేటు. ఎంప్లాయీస్ అయితే స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ కార్పొరేషన్కి సంబంధించి వాళ్ళ యొక్క ఐడి కార్డ్స్ కూడా మనం పౌరసత్వానికి ప్రామాణికంగా తీసుకుంటున్నాం. ఎవరికి తీసుకున్నాము అంటే మన తాడేపల్లిగూడెంలో ఉండకపోవచ్చు వాళ్ళకి ఓటు, భీమవరంలోనో, ఉంగుటూరులోనో, నిడదవోలులోనో, లేదంటే జంగారెడ్డిగూడెంలోనో ఎక్కడో ఉండొచ్చు. అంతే తప్ప పాత ఓటర్ లిస్టులో సంబంధం లేని వాళ్ళు చాలా తక్కువ మంది. అనర్హులు ఉంటారు. అనర్హులు ఎంతమంది ఉంటారు? 1% ఉంటారు, లేదా 0.5% ఉంటారు. నాకు తెలిసి ఇలాంటి ప్రదేశంలో ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఉండరు. ఛత్రపతి శివాజీ మహారాజ్ చక్రవర్తిగా పట్టాభిషిక్తుడైన జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి సందర్భంగా శనివారం తాడేపల్లిగూడెం ఛత్రపతి శివాజీ మహారాజ్ సెంటర్లో శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా RSS ఆంధ్ర ప్రాంత సహ సంఘచాలక్ సుంకవల్లి రామకృష్ణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లపు విజయసారథి, వి నవీన్, కర్రి రాజారావు, ధనరాజు, గోయంక ఉమెన్స్ కాలేజ్ ప్రిన్సిపల్ గణపతిరామ్ తదితరులు పాల్గొన్నారు. ఆయన స్వరాజ్యం కోసం ఆయన తయారవడమే కాకుండా మొత్తం సమాజాన్ని ఆడ, మగ, పిల్ల, పాప అందరికీ కూడా ఈ స్వరాజ్య కాంక్షని రేకెత్తించాడు ఆయన. ఇలా ప్రతి ఒక్క వ్యక్తి శివాజీకి ఈ రకంగా సహకరించడం కారణంగా స్వరాజ్య కాంక్ష, ఆయన సైనికులు 15,000 మంది,
150,000 మంది సైనికులు, మొగలాయిలు, ఆదిల్ షా వీళ్ళందరూ కలిపితే 150,000 మంది సైనికులు ఆయన మీద యుద్ధం చేశారు. ఒక్కొక్కళ్ళు 10 మంది పెట్టుగా వాళ్ళని ఎదిరించారంటే కారణం అదే. ఆ కాంక్ష వీళ్ళందరికీ ఉండడమే కారణం. ఆ కాంక్షే మొత్తం నడిపించింది. వెళ్ళిన దారి వెళ్లకుండా అంతకన్నా తక్కువ దారిలో ఇప్పుడు వచ్చి వెనక్కి వచ్చేవాడు. ఈ రకంగా ఆయన జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి 1674లో ఈ రోజు నాడు ఆ రకంగా పట్టాభిషిక్తుడై మొత్తం సమాజానికి, పట్టాభిషిక్తుడు ఆయన కీర్తి కోసం కాదు, సమాజం హిందూ సంఘటన కోసం. ఇది కొంతమంది అటు ఇటు ఊగుతున్న వాళ్ళందరూ కూడా వచ్చి చేరతారనే లక్ష్యంతో సమర్థ రామదాసు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం అది. తెలుగుదేశం పార్టీలో క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జ్ కాకపోయినా తెలుగుదేశం పార్టీ నాయకునిగా సర్ ప్రోగ్రాంలో పాల్గొంటున్నట్లు పశ్చిమ గోదావరి జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పాతూరి రాంప్రసాద్ చౌదరి తెలిపారు. పెంటపాడు మండలం మౌంజిపాడు బూత్ నెంబర్ 184లో ప్రతి ఇంటింటికి వెళ్లి వారికి సర్ ప్రోగ్రాం గురించి వివరించానన్నారు. వారి సమాచారం సేకరిస్తూ స్థానిక బిఎల్వేకు సహకారం అందిస్తున్నానన్నారు. ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు పనిచేసి 1250 ఓట్లకు గాను 500కు పైగా ఆన్లైన్ పూర్తి చేయడం జరిగిందన్నారు. తాడేపల్లిగూడెం మండలం మాధవరం గ్రామంలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం బెల్ట్ షాపులు రద్దు చేయాలని నిరసన కార్యక్రమం చేపట్టారు. బెల్ట్ షాపులను రద్దు చేయాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా కార్యదర్శి పొగాకు పూర్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి పాలుపూరి సత్యవతి, యశోద, గుత్తుల సత్యవతి, దేశటి శేషమ్మ, జ్యోతమ్మ తదితరులు పాల్గొన్నారు. ఒక్కళ్ళు మిలిటరీకి వెళ్ళిన ఫ్యామిలీ నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా మిలిటరీకి వెళ్ళి దేశానికి సేవలు అందించిన వారు ఉన్నారు. కానీ ఈ ఊర్లో అడుగడుగు బెల్ట్ షాప్ అనేది బాగా ఎక్కువగా ఉంది. దానివల్ల అనేక మంది అనారోగ్యాలు పాలవుతున్నారు. అనేక మంది చిన్న కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. వీటి వల్ల మహిళలు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఎందుకంటే సంపాదించిన సంపాదనని చాలా మట్టుకు ఎక్కువ మొత్తంలో షాపులకి పోసేసి, మద్యం షాపులకి, కుటుంబంలో తినటానికి తక్కువ డబ్బుల్ని కేటాయించడం వల్ల మహిళలు, పిల్లలు ఆరోగ్య పరిస్థితి చాలా క్షీణంగా ఉంటుంది. మహిళలకు రక్తహీనత అనే అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. అంచేత ఈ అన్నిటినీ అరికట్టవలసిన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మాత్రం సోద్యం చూస్తుంది తప్ప ఏ విధంగానూ చర్యలు తీసుకోవటం లేదు. రాష్ట్ర ప్రభుత్వం మద్యాన్ని ఆదాయ వనరుగా చూస్తుంది. ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా లైసెన్సులు ఇచ్చి మద్యం షాపులు పెడుతుంది. ఎక్కడైతే బెల్ట్ షాపులు ఉన్నాయో ఆ బెల్ట్ షాపులు అరికట్టాలని చెప్పి అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. తాడేపల్లిగూడెం భవితా దివ్యాంగుల శిక్షణా కేంద్రంలో హెలెన్ కిల్లర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా సహిత విద్యా సమన్వయకర్త టి శ్రీనివాసరావు హెలెన్ కిల్లర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దివ్యాంగుల పిల్లలకు స్నాక్స్, డ్రాయింగ్ బుక్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి కోటయ్య, ఉపాధ్యాయులు రాంబాబు, అంగన్వాడీ టీచర్ సత్యవతి, భవితా కేంద్రం ప్రత్యేక ఉపాధ్యాయులు ఎస్కే బాలఈశ్వరయ్య, ఎం చంద్రకుమారి, దివ్యాంగుల పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. చదువుకోవడంతో పాటు అనేక మందికి ఆదర్శంగా నిలిచింది. ఎన్నో జీవితంలో ఎన్నో ఒత్తిళ్ళు ఎదుర్కొని 12 పుస్తకాలు రాస్తున్నారు. ఆవిడ చదువుకోవడంతో పాటు ఎంతోమందికి ఆదర్శంగా ఉండి ఈ రోజున అందరూ కూడా డైలీ లిపి కూడా యూజ్ చేస్తారంటే ఆవిడ చాలామందికి ఆదర్శం. మనం కూడా ఎన్నో ఇబ్బందులు ఉంటాయి జీవితంలో, వాటన్నిటిని తట్టుకొని ముందుకెళ్ళాలి. అలాగే మన లక్ష్యాన్ని సాధించాలి. చాలామందికి కళ్ళు, చెవులు అన్నీ బాగా పనిచేస్తున్నప్పుడు కూడా ఎటువంటి లక్ష్యం లేకుండా పనిచేస్తారు. కానీ ఆవిడ ఒకటే, మనం కూడా జీవితంలో ఒక గోల్ పెట్టుకోవాలి, దాని దిశగా ప్రయత్నం చేయాలి. అర్థంగా నేను ఈ రోజున మనం ఆవిడ గుర్తుపెట్టినట్టు ఆవిడ మనం కూడా స్మరించుకోవాలని కోరుకుంటున్నాను. ఆక్వా రంగం, ఆక్వా రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారని, సంక్షోభంలో ఉన్న ఆక్వా రైతులను అన్ని విధాలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. జూలై 3, 4, 5 తేదీల్లో జరుగుతున్న రైతు సంఘం రాష్ట్ర మహాసభల సందర్భంగా శనివారం ఏలూరులో బుద్ధరాజు రామం భవనంలో ఆక్వా రంగ సమస్యలపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్ట భాస్కరరావు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో రైతు సంఘం ఆహ్వాన సంఘం నాయకులు ఆర్ లింగరాజు, పి రవికుమార్, ఎం ఇసాకు, కె రామాంజనేయులు, ఎస్ సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు. జూలై 3, 4, 5 తారీఖుల్లో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర 23వ మహాసభలు జయప్రదం చేయడం కోసం ఏలూరులో ఇంటింటా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. దానికి సంబంధించిన
ఈరోజు మొత్తం రైతు సంఘం కార్యకర్తలు జిల్లా వ్యాప్తంగా వచ్చి ఉన్నారు. ఏలూరు మొత్తంగా ఈ ప్రచార కార్యక్రమం జరుగుతుంది. అయితే ఈరోజు ఈ ఏలూరులో జరుగుతున్న రాష్ట్ర మహాసభల్లో అన్ని పంటల రైతాంగ సమస్యల్ని చర్చించడం జరుగుతుంది. ప్రధానంగా ఈ ప్రాంతానికి సంబంధించిన ఆక్వారంగ రైతాంగం యొక్క సమస్యలు కూడా మేము చర్చిస్తాము. తీర్మానాన్ని కూడా ఈ మహాసభలో చేయడం జరుగుతుంది. అయితే వాళ్ళు ప్రధానంగా ఆక్వా రంగం సంక్షోభంలో ఉన్నది. ఆక్వా రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. ఆక్వా రైతులు నష్టపోతూ ఉన్నారు. ప్రధానంగా రొయ్యలు చేపల రైతులు నష్టపోతున్న పరిస్థితి ఉన్నది. ఇవాళ రొయ్యలకి చేపలకి గిట్టుబాటు ధరలని కల్పించడం లేదు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆక్వా రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ఉన్నది. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అట్లాంటి చర్యలు ఏమి కూడా చేపట్టడం లేదు. 3, 4, 5 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు సంఘం మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభల్లో మన జిల్లాలో జరుగుతున్నటువంటి అన్ని పంటల రైతాంగం పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈ మహాసభల సందర్భంగా ఏలూరులో ప్రతి ఇంటింటి ప్రచారం కూడా జరుగుతూ ఉంది. అట్లాగే ఈరోజు మన జిల్లాలో ఏదైతే మొక్కజొన్న పంట ఉందో ఆ మొక్కజొన్న పంట సీడు కేంద్రంగా ఉంది. ఆ మొక్కజొన్న కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలు రైతుల్ని మోసం చేస్తూ ఉన్నాయి, ఆర్గనైజర్లు మోసం చేస్తూ ఉన్నారు. అట్లాంటి మోసాలు జరగకుండా మొక్కజొన్న రైతుల్ని కాపాడేటట్టు, అలాగే అన్ని పంటల రైతులు కూడా ఈరోజు చాలా ఇబ్బందుల్లో కష్టాలు ఎదుర్కొంటూ ఉన్నారు. అట్లాంటి కష్టాల నుంచి బయటపడేదానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర మహాసభల్లో చర్చించి ఏవైతే రైతు నష్టదాయకమైన పనులు ఉన్నాయో వాటన్నిటికీ వ్యతిరేకంగా పోరాటాలు చేసేదానికి, రైతాంగాన్ని ఐక్యం చేసేదానికి ఈ మహాసభల్ని జరుపుతూ ఉన్నాం. స్థానిక సుబ్బారావుపేటలో గల శ్రీ శ్రీనివాస రామాలయంలో శనివారం పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. డాక్టర్ చిట్యాల సురేంద్ర, పద్మిని దంపతుల సౌజన్యంతో ప్రసాదం, దువ్వా శ్రీను, కృష్ణవేణి దంపతులచే గజమాల ఏర్పాటు చేశారు. అన్న సమారాధన దంగేటి శ్రీనివాసరావు, అనిత దంపతులు, వారి కుటుంబ సభ్యుల సహకారంతో జరిగింది. ఆలయ కమిటీ సభ్యులు పాల్గొని సేవలందించారు. శ్రీ శ్రీనివాస రామాలయంలో శనివారం సందర్భంగా ఇవాళ ఉదయం 5 గంటల నుంచి కూడా స్వామివారికి విశేష పూజలు నిర్వహించడం జరిగింది. అలాగే మరి భక్తులు కూడా పెద్ద ఎత్తున వచ్చి స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. మరి శనివారంలో భాగంగా ఇవాళ మహాప్రసాదానికి సహకరించిన దాతలు డాక్టర్ చిట్యాల సురేంద్ర, శ్రీమతి పద్మిని దంపతులు, అలాగే మరి కండువాదండకి సహకరించిన దాతలు శ్రీ దువ్వా శ్రీను గారు, శ్రీమతి కృష్ణవేణి దంపతులు. మరి ఇక్కడ దగ్గర 250 వారాల పైగా నుంచి ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగానే మరి ఈ వారం శ్రీ దంగేటి శ్రీనివాసరావు, శ్రీమతి అనిత దంపతులు మరియు వారి కుమారుడు చిరంజీవి సత్య తారక రామకృష్ణ గారి సహకారంతో ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మరి వారి కుటుంబ సమేతంగా వచ్చి ఇక్కడ దగ్గరుండి ఈ అన్నదాన కార్యక్రమం జరిపిస్తున్నందుకు వారికి ఆలయ కమిటీ తరఫున అలాగే భక్తుల తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శ్రీనివాస రామాలయం నందు 280 వారాలుగా ప్రతి వారం కూడా అన్నప్రసాద వితరణ జరుగుతుంది. అలాగే భక్తులు కూడా వారి వారి కోరికల మేరకు వారాల్లో ఇక్కడ 7 వారాలు కూడా పరిదక్షిణ చేసి స్వామివారి కృపా కటాక్షాలతో వారి ఈ భోజన ప్రసాద వితరణకు కూడా సహకరిస్తూ వస్తున్నారు. అలాగే ఈ రోజున శ్రీ దంగేటి శ్రీనివాసరావు, శ్రీమతి అనిత మరియు వారి కుటుంబ కుమారుడు చిరంజీవి సత్య తారక రామకృష్ణ మరియు వారి కుటుంబ సభ్యుల సహకారంతో ఈ రోజున ప్రసాద వితరణ జరుగుతుంది. అలాగే భక్తులు ఎవరైనా సరే వారి పుట్టినరోజు కానీ, వివాహ సందర్భంగా కానీ, పెళ్లి రోజులు కానీ, ఇతర ఏ కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా 2 వారాల ముందుగానే కమిటీ వారిని సంప్రదించి వారి కోరిక ప్రకారం ఆ వారం భోజన సదుపాయం, భోజన ప్రసాద వితరణ చేయవచ్చు. తాడేపల్లిగూడెంలో నవరత్నాల టీం నిర్వహించే అన్న సమారాధన కార్యక్రమం 414వ వారం శనివారం నిర్వహించారు. తాడేపల్లిగూడెంకు చెందిన సదాపూర్ణ టీం మారం లక్ష్మి ఆధ్వర్యంలో గోశాల అనాథాశ్రమం ప్రతి నెల ఒక్కొక్క చోట సేవా కార్యక్రమాలు చేస్తారు. ఈ నెల అన్న సమారాధనకు నవరత్నాల టీంకు సహకారం అందించారు. తాడేపల్లిగూడెంలో బస్టాండ్ ఎదురుగా గల కలియుగ వెంకటేశ్వర గుడి వద్ద నవరత్నాల టీంచే ప్రతి శనివారం జరిగే అన్నదాన విషయం అందరికీ విదితమే. ఈ వారం అన్న సమారాధన 414వ వారానికి చేరుకున్నందుకు మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. ఇన్ని వారాలు నిర్విఘ్నంగా ఇక్కడ అన్న సమారాధన జరగడానికి ముఖ్యంగా దాతల కారణం. ఈ రోజు మాకు దాతలుగా తాడేపల్లిగూడెం వాస్తవ్యులు సదాపూర్ణ టీం
మారం లక్ష్మి గారి ఆధ్వర్యంలో జరిగే ఈ టీము ఒక్కొక్క నెల ఒక్కొక్క సేవా కార్యక్రమంగా చేస్తారు. ఒక నెల గోసేవ, ఒక నెల అనాథ శరణాలయంలో సేవ, ఆ విధంగా చేస్తారు. ఆ టీం వారు మాకు ఈ రోజు అన్న సమారాధనకు దాతలుగా సహకరించారు. వారికి వారి టీంకి నవరత్నాల తరపున అనేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే ఆ వెంకటేశ్వర స్వామి దీవెనలు ప్రతి ఒక్కరికి కూడా ఉండి వారి ప్రతి కుటుంబంలోనూ కూడా ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు నిండాలని ఆ వెంకటేశ్వర స్వామిని మా నవరత్నాల టీం తరపున కోరుకుంటున్నాము. నవరత్నాల టీం నిర్వహించు అన్నదాన కార్యక్రమంలో 414వ వారానికి చేరుకున్నదండి. మేము ప్రతి నెల మా టీం సదాపుణ్య టీం అండి. మేము ప్రతి నెల కూడా ఏదో ఒక కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటాము. అలాగే ఈ నెల జ్యేష్ఠ మాసం కారణంగా మాకు ఈ అవకాశం ఈ నవరత్నాల టీము వారు కల్పించారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అన్నదానానికి కూడా వచ్చిన ప్రతి వారు కూడా కడుపు నిండా తిని వెళ్ళడం కూడా ఆనందపడడం మాకు ఇంకా ఆనందంగా ఉందండి. ఇలాంటి అవకాశం మాకు కల్పించినందుకు నవరత్నాల టీంకి సదా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై శ్రీరామ్. పిప్పర పిహెచ్సిలో పైలేరియా బాధితులకు ప్లాస్టిక్ టేప్, టవల్, మందులు శనివారం అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీదివ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దోమకాటుకు గురి కాకుండా రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. తాడేపల్లిగూడెం మలేరియా సబ్ యూనిట్ అధికారి ఎస్వీఎస్ ప్రసాద్ మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో అన్నకుమారి, ఆరోగ్య సహాయకుడు నామాల రాజు తదితరులు పాల్గొన్నారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.